కమ్ బ్యాక్. విక్రమ్ గారి కంక్లూడింగ్ రిమార్క్స్ తీసుకునే ముందు జనసేన గాదా వెంకటేశ్వర గారు ఒక్కటి లాస్ట్ ఆన్సర్ చేయండి, ఇందాక అడగడం మర్చిపోయాను. క్యాబినెట్లోకి నాగబాబు గారిని తీసుకుంటున్నాం లెటర్ హెడ్ మీద కూడా చెప్పారు కదా, ఎప్పుడు తీసుకుంటున్నారు, ఏ పోర్ట్ఫోలియో, అందరూ వెయిట్ చేస్తున్నారు, లేదా ఎవరికైనా ఉద్వాసన ఉండి అది ఉంటుందా లేకపోతే మామూలుగానే ఉంటుందా? మీరు మరి జస్ట్ అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. లెటర్ హెడ్ మీద ఇచ్చారు, ఇది వాస్తవం, కన్ఫర్మ్ కింద లెక్కే కదా ఖచ్చితంగా. సో దానికి ఇప్పుడు విధి విధానాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేసి తీసుకోవాలా తర్వాత అనేది ఏదో ఉంటుంది, కొంచెం అది డిస్కస్ చేస్తున్నారు మేడం. చిన్న వచ్చిన వార్త అయితే వాస్తవమే, ఖచ్చితంగా క్యాబినెట్ లోకి వెళ్ళబోతున్నారు. అది ఇవాళ రేపా ఎల్లుండి అనేది కొంచెం చూద్దాం. ఏ శాఖ అనేది మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అట్లా నాకు తెలిసినంత వరకు అట్లా ఏమి ఉండదు అనుకుంటున్నాను. అది ఏదేమన్నా అది వాళ్ళ ప్రయారిటీ కదా, ముఖ్యమంత్రి గారి ప్రయారిటీ. క్యాబినెట్ లో మీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఉంటుంది తప్పితే మేమేం దాని గురించి ముందుగా నేను ఊహించైతే చెప్పలేను, కానీ ఉంటది మంచి కోసమే ఒక ఆలోచన. విక్రమ్ పోలా గారు ఓవరాల్ గా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒకటైతే ఖచ్చితంగా మంత్రులందరూ కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగైనటువంటి పనితీరు మాత్రం కనబరుస్తున్నారండి, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఉదాహరణకి లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ మాటకు వస్తే రోజా గారు నిర్వహించినటువంటి పర్యాటక శాఖ కందులు దుర్గేష్ గారు కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు గారు నిర్వహించినటువంటి ఇరిగేషన్ ని రామానాయుడు గారు కావచ్చు, ఇట్లాగా అందరూ హోంమంత్రి అనిత్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మెరుగు. అయితే ఏంటంటే చేసిన దాన్ని చెప్పుకోవాలి, వాళ్ళు ఎంత చేస్తున్నాం అనేటువంటిది చెప్పాలి. అది ఇవాళ అంటే ఇవాళ చెప్పుకోలేకపోవటం వల్ల అంటే నివేదికలు ఇవ్వనంత మాత్రం వాళ్ళు పని చేయలేదని కాదు, అక్కడ కూడా బద్దకించకుండా ఇందాక సురేష్ గారు చాలా చక్కగా చెప్పారు ఎలా ఉంటుంది.